హలో అండి, వెల్కమ్ టు శ్రీలతాస్ కిచెన్ అండి. ఈరోజు శ్రీలతాస్ కిచెన్లో మనం చూడబోయే ఇంట్రెస్టింగ్ హెల్దీ డెలీషియస్ రెసిపీ ఏంటంటే టమాటో కిచడీ అండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా 10 నిమిషాల్లో దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా యూస్ఫుల్గా ఉండే రెసిపీ అండి. మనకి మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ లాగా, అలాగే మనకి లంచ్ టైంలోనికి, ఈవినింగ్ టైంలో డైట్లో ఉన్న వాళ్ళు కూడా చక్కగా దీన్ని డిన్నర్గా తీసేసుకోవచ్చు. ఎస్పెషల్గా పిల్లలకు కూడా మనము లంచ్ బాక్స్లోనికి 10 నిమిషాల్లో హెల్దీగా మనం ప్రిపేర్ చేసి దీన్ని సర్వ్ చేయొచ్చండి. ఈ టమాటో కిచడీని ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈరోజు మన శ్రీలతాస్ కిచెన్లో మనం చూసేద్దాం. చూడడానికి ముందుగా కొంచెం పెసరపప్పుని తీసుకొని ఇలా ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక కుక్కర్ బౌల్ తీసుకొని దాంట్లో టేబుల్ స్పూన్ వరకు నెయ్యి, టేబుల్ స్పూన్ వరకు నూనెను కూడా యాడ్ చేసుకొని కొంచెం వేడెక్కగానే దాంట్లోనే పోపు దినుసులు వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, దానిలోనే కొంచెం మినప్పప్పు, కొంచెం పచ్చిశనగపప్పు కూడా వేసుకొని అవి కొంచెం చిటపటలాడిపోయిన తర్వాత కొంచెం కరివేపాకును వేసుకోవాలి. దాంట్లోనే ఒక 4 పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. దీంట్లో కారం ఏమి యాడ్ చేసుకోం కాబట్టి పచ్చిమిర్చిని మినిమం వేసుకొని చక్కగా వీటిని దూరగా వేయించుకోవాలి. ఇవి కొంచెం మనకు దూరగా వేగిపోయిన తర్వాత దీంట్లోనే ఒక పెద్ద ఆనియన్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి, ఆనియన్ అనేవి మనకి చక్కగా దూరగా వేగాలండి. అలా దూరగా వేగిపోతేనే మనకి కిచడీ అనేది టేస్ట్గా ఉంటుంది. ఈ ఆనియన్ కూడా మనకి చక్కగా వేగిపోయిన తర్వాత ఒక చిన్న క్యారెట్ని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ క్యారెట్ కూడా మనకు కొంచెం దూరగా వేగనివ్వాలండి. మనకి హెల్దీగా కూడా ఉంటుంది క్యారెట్ వేసుకోవడం వల్ల. ఈ క్యారెట్ మనకు కొంచెం దూరగా వేగిపోయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును కూడా ఇందులోనికి యాడ్ చేసుకోవాలి. పెసరపప్పును కూడా మనకు కొంచెం దూరగా వేగనీయాలి. పచ్చివాసన అంతా పోయే వరకు కొంచెం దూరగా వేయించుకోవాలి. ఈ పెసరపప్పు, క్యారెట్ మనకు చక్కగా వేగిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు దీన్ని కూడా ఒకసారి అంతా కలుపుకోవాలండి. పచ్చివాసన పోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్కి. పచ్చివాసన పోయిన తర్వాత మనం ముక్కలుగా కట్ చేసుకున్న టమాటోస్ వేసుకోవాలి. ఒక కప్పు రైస్కి ఒక 3 టమాటోస్ పడతాయండి. ఇక్కడ మీడియం సైజువి ఒక 3 టమాటోస్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఈ టమాటోస్ అంతా కలుపుకొని టమాటోస్ని మగ్గనివ్వాలి. టమాటోస్ మగ్గాలంటే ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం మూత పెట్టామంటే 1 నిమిషంలో టమాటోలు మెత్తబడిపోతాయి. మనకి 1 నిమిషంలో మెత్తపడిపోయిన తర్వాత మనం మూత తీసేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. చూడండి, టమాటోలా గుజ్జులాగా అయిపోతాయి. ఇలా టమాటోస్ మొత్తం మనకి గుజ్జులాగా అయిపోయిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. ఒక కప్పు రైస్ నేను ముందుగానే కడిగేసుకొని పెట్టుకున్నానండి. ముందుగా కడిగేసుకున్న ఒక కప్పు రైస్ని ఇందులోనికి వేసుకొని ఇదంతా చక్కగా ఇలా కలుపుకుంటున్నాను. ఈ రైస్, టమాటోస్ అన్నీ ఇలా చక్కగా కలుపుకొని చిటికడంతా టర్మరిక్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా చిటికడంతా టర్మరిక్ వేసుకొని ఒక కప్పు రైస్కి ఒక 1 కప్పు వరకు 1 గ్లాసు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1 గ్లాసు వరకు నీళ్ళని దీంట్లోనికి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. 1 గ్లాస్ నీళ్ళు ఇందులోనికి వేసుకొని దీనిలో ఒకసారి అంతా చక్కగా వాటర్, మనకి రైస్ అంతా చక్కగా కలిసేట్టు కలుపుకొని దీనికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఉప్పు మనకంతా చక్కగా కలిసేట్టుగా ఇలా ఒకసారి కలుపుకొని పైన కొంచెం కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి. పైన కొంచెం కొత్తిమీరను వేసుకొని ఇప్పుడు మనము ఈ కుక్కర్ యొక్క విజిల్ని క్లోజ్ చేసామంటే సరిపోతుంది. కుక్కర్ విజిల్ పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ మనకి వచ్చేట్టుగా చూసుకోవాలి. మరి హై ఫ్లేమ్ పెట్టకుండా మన ఫ్లేమ్ని కొంచెం తగ్గించి పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు దీన్ని ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసామంటే చక్కగా టమాటో కిచడీ ఇలా రెడీ అయిపోతుంది. ఒకసారి స్పూన్తోని దీనంతా ఇలా కలుపుకోవాలండి. ఒకసారి స్పూన్తో మనం చక్కగా కలిపేస్తే సరిపోతుంది. దీనంతా కూడా స్టవ్ కట్టేసి ఒక బౌల్లోనికి సర్వ్ చేసుకోవడమే ఆలస్యం. చూసారు కదా, మన టమాటో కిచడీ ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. చాలా టేస్టీగా, చాలా హెల్తీగా ఉంటుందండి. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి చూడండి. టమాటో కిచడీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ని కూడా షేర్ చేయండి, వీడియో చివరి వరకు కూడా వాచ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.